అంబానీ అదానీల ప్రయోజనాల కోసమే దేశ సంపదను తాకట్టు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 16 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మోడీ ప్రభుత్వానిది. నేను మొన్న గుజరాత్ పోయి వచ్చిన 3 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టినవాడ 15,000 కోట్ల రూపాయల డ్రగ్స్ అదానీ పోర్ట్లలో దొరికినాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో 15,000 కోట్ల డ్రగ్స్. భారతదేశానికి డ్రగ్స్ సప్లై కేంద్రంగా ఇవాళ గుజరాత్ మారిపోయింది, అదానీ పోర్టులు మారిపోయినాయి. ఎందుకు వాటి మీద ఈడీ ఎంక్వైరీలు జరగట్లేదు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? కనీసం పోలీస్ కేసులు కూడా ఎందుకు కావట్లేదు? అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి తన మిత్రులను, తన పెట్టుబడిదారీ మిత్రులను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెబీ చీఫ్ డైరెక్ట్గా అదానీ కంపెనీలలో, షెల్ కంపెనీలలో డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి సెబీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీని కూడా ఇలా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉంచడం కోసం మోడీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులకు అందిస్తున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన ప్రదర్శన కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కు పోతాం, ఈడీ ఆఫీస్ ముందు ధర్నా కూర్చుంటాం. ఈడీ ఆఫీస్ ముందు కూర్చొని తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీలను ఒకవైపు ఇబ్బంది పెట్టడం, ఇవాళ 1% కూడా ఈడీ కేసులు నిరూపణం జరగనటువంటి పరిస్థితి.